హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం అతిశర్మ పొగడ్తలు కథ చెప్పుకుందాం. విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినటం మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తూ ఉండటం వలన ఎందరో ఆయన అనుచరులు పొగడటానికి ఎగబడుతూ ఉండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికి ఈ పద్ధతి నచ్చక, ప్రభు, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదవా, కానీ పొగడ్తలు మీలో అహంకారాన్ని పెంచుతాయి. అహంకారం వివేకాన్ని నాశనం చేస్తుంది. అందువలన తమ పాలనలో లోటు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే ఏ రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగలిగిన వారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకి మంత్రి అంటే గౌరవం. అందుకని ఆయన తనను పొగిడేవారికి కానుకలు ఇవ్వటం ఆపేసి తనలోని దోషాలను చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. అయినా రాజును పొగిడేవారు పొగడటం మానలేదు. ఒక్కరూ ఆయనలో దోషాలు చెప్పడం లేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలు ఎలా మానిపించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తపుణ్యాన ఎవరూ ఎవరిని పొగడరు. ఏ ప్రయోజనం ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి ప్రభు అన్నాడు ముక్తానందుడు. మర్నాడే విశాలసేనుడు అదే పనిగా పొగుడుతూ ఉండే ఒక అనుచరుణ్ణి పిలిచి, దోషాలెంచితే కానుకలిస్తాను, ఆ విషయంగా ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో దోషాలెంచలేదు. పొగిడినందుకు కానుకలు లేవు, కానీ ఎదుట పడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడటం మానలేదు. కారణం ఏమిటి అని అడిగాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభు, సాటివారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి. చెప్పకపోతే వారికే నష్టం. అందువల్ల తరచుగా సాటివారిలో దోషాలెత్తి చూపుతూ ఉంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికి అందవు. అయినా గొప్పవారు తమ దోషాలను తామే తెలుసుకొని సవరించుకుంటారు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల విషయానికి వస్తే, గొప్పవారి గురించి ఉన్నమాటంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోనూ అదే జరుగుతుంది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అని అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. పొగిడిన వారికి కానుకలు ఇవ్వకూడదన్న నియమం లేకపోతే ఇప్పటికీ నీకు గొప్పగా బంగారు కాసులు ఇచ్చేవాణ్ణి. నీకేమైనా కోరికలుంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం అయితే లేదు కదా అన్నాడు. ఆ అనుచరుడు వెంటనే, ప్రభు, తమరి కొలువులో నా సంసారం గుట్టిగా సాగిపోతుంది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముణ్ణి కూడా నేనే పోషించాల్సి రావటం నాకు తలకు మించిన భారంగా ఉంది. వాటికి తమ కొలువులో ఏదైనా పని ఇప్పిస్తే కలకాలం తమ పేరు చెప్పుకుంటూ బ్రతుకుతాం అని అన్నాడు. విశాలుడు ఆ అనుచరుడి తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనను పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందని మంత్రి ముక్తానందుడు ఆయన్ను హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్నమాటలే చెబుతున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనం ఆశించడం లేదని వాళ్లే చెప్తారు అన్నాడు విశాలసేనుడు బదులుగా. ప్రభు, ఎందుకు పొగిడావని ఎవరిని అడిగినా అసలు కారణం చెప్పటానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవటం మంచిది అంటూ ముక్తానందుడు రాజుకు సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాలను పాటించాలనే అనుకున్నాడు. ఆయన సోముడు అనే అనుచరుని పిలిచి,
నీవు నన్ను ఆకాశమంత గొప్పగా పొగడలేకపోతున్నావు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభు, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాటే చెబుతుంటే కాముడు స్వార్థంతో తమ గురించి ఏవో ప్రయోజనాలను ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోషపెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో నిజముందని రాజుకు అర్థమైంది. అయితే సోముడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు కూడా సోముడిలాగే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులోనూ నిజముందని రాజుకు అర్థమయ్యింది. ఆ తర్వాత ఆయన ముక్తానందుడి వద్ద, పొగడ్తలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉంటారా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన మహాపండితుడు, ఇతరులను పొగడమే ఆయన పని. అందుకు ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోని వారెవ్వరూ ఆయన పొగడ్తలు వినటానికి ఇష్టపడటం లేదు. పొగడ్తలు వినేవారు లేక తను చాలా నిరుత్సాహంగా ఉంటున్నట్లు కొద్ది రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభు, కొంతకాలం పాటు తమరు మా గ్రామం అతిశర్మను అనుచరుడిగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసలుతూ ఇతరులను దగ్గరికి రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అని చెప్పాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తూనే ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు, ఆయన పేరుని పొగిడాడు, దుస్తుల్ని పొగిడాడు, ఇష్టాయిష్టాల్ని పొగిడాడు, అయినా ప్రతి కదలికను పొగిడాడు. తనలోని ఇన్ని గొప్ప లక్షణాలున్నట్లు తనకే తెలియని విశాలసేనుడు పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకి కొత్త పొగడ్తలు అందజేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు. మరొకసారి తుమ్మితే అందులో ఏదో గొప్ప సందేశం ఉందనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరా అన్నిటినీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజాలాన్ని మెచ్చుకున్నాడు అతిశర్మ. ఇందుకు రాజు అబ్బురపడి, ఇలా నన్నెంతకాలం పొగడగలవు అని అడిగాడు. ప్రభు, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళాకోవిదులు. ఆకాశంలో రోజూ వెలిగే సూర్యుడనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజును అంచనా వేయడం నా బోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడము అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తలు వినాలంటే చిరాగ్గాను భయంగానూ ఉంటుంది. మీరు వెంటనే అతిశర్మను మీ గ్రామానికి పంపించి వేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదుటబడి ఈ మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉంది అన్నాడు. దీనికి ముక్తానందుడు నవ్వి, ప్రభు, అతిశర్మ మహాపండితుడు, గొప్పవాడయ్యుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటివారి నుంచి తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయన తనే వారిని పొగుడుతూ ఉంటాడు. అర్హతను బట్టి కాకుండా కేవలం పొగడాలనే పొగడటం వల్ల వివేకవంతులైన వారికెవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో కాలం సంతోషాన్నివ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలంటే విరక్తి పుట్టింది. అందువల్లనే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడని ప్రభువుల వల్ల దేశానికి ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పాడు. విశాలసేనుడికి జ్ఞానోదయం అయ్యింది. అప్పటి నుంచి ఆయన అతిశర్మను పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపించి వారి జాడ్యాన్ని కుదుర్చుతూ వచ్చాడు. విదేహరాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం గుప్తదానం కథ చెప్పుకుందాం. కొత్త చెరువు గ్రామంలో ఉండే కోటయ్య గొప్ప కోటీశ్వరుడు.
దానికి తోడు ఏ సమస్యలు లేని కుటుంబం అతనిది. సాధారణంగా ధనం ఉన్న చోట మంచి మనసు, దయాగుణం ఉండవు అంటారు. కానీ కోటయ్యది కొండంత మనసు. ఎవరు కష్టాల్లో ఉన్నా చూస్తూ ఊరుకోలేడు. కోటయ్య దగ్గర రాముడు అనే నమ్మిన బంటు ఉండేవాడు. కోటయ్య ఎవరికైనా ఎలాంటి సహాయం చేయాలన్నా రాముడి ద్వారా చేయిస్తూ ఉండేవాడు. అలా కష్టాల్లో ఉన్న ఎన్నో కుటుంబాలను కోటయ్య పరోక్షంగా ఉంటూ రాముడి చేత గట్టెక్కించి చేస్తూ ఉంటాడు. ఆ సహాయం పొందిన కుటుంబాలకు తాము ఎవరి వల్ల కష్టాల నుంచి బయటపడింది కూడా తెలిసేది కాదు. రాముడు ఎంతో చాకచక్యంగా రహస్యంగా పనులు జరుపుతూ ఉండేవాడు. ఎందుకంటే కోటయ్యకు ఆర్భాటాలు నచ్చవు. ఆయన చేసేదంతా గుప్తదానం. పక్క గ్రామం నందలూరులో కోటయ్య బావమరిది భూషణం అనే అతను ఉంటూ ఉన్నాడు. భూషణం కూడా కొద్దో గొప్ప దానగుణం ఉన్నవాడే. కానీ అతనికి 10 రూపాయలు దానం చేసినా 10 మంది చూసేలాగా చేస్తే కానీ తృప్తి ఉండేది కాదు. భూషణానికి బావ కోటయ్య వైఖరి ఏమాత్రం నచ్చేది కాదు. ఒకసారి భూషణం కోటయ్యతో, అంత డబ్బు దానం చేస్తే పేరు తెచ్చుకునే వీలు లేకుండా ఇంత మరుగేమిటి బావా అని ప్రశ్నించాడు. దానికి కోటయ్య నవ్వుతూ, బాహాటంగా దాన ధర్మాలు చేసి నలుగురితో పొగిడించుకుంటే అహంకారం పుట్టుకొస్తుంది. దాతకు అసలు ఉండకూడని లక్షణం అహంకారమే. నాకు మాత్రం ఈ గుప్తదానంలోనే సంతృప్తి ఉంది. ఆత్మసంతృప్తికి మించిన సంపద లేదు, అహంకారానికి మించిన దౌర్బల్యము లేదు అన్నాడు. ఆ జవాబుకు భూషణం కాస్త ఉడుక్కుంటూ, అయితే నీకు మా ఊళ్ళో ఉన్న ఏడుపుగొట్టు ఎల్లన్నను పరిచయం చేయవలసిందే అన్నాడు. ఎవరా ఎల్లన్న అని అడిగాడు కోటయ్య. అందుకు భూషణం, ఈ ఎల్లన్న బాగా ముసలివాడు. లోకంలోని కష్టాలన్నీ తన భుజాల మీద కట్టకట్టుకుని ఉన్నట్టు ఎప్పుడూ ఏడుపు మొహం వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతడికి నువ్వు బంగారు కాసులతో కనకాభిషేకం చేయించినా అతడి మొహంలో మాత్రం సంతోషం కనిపించదు. పైగా నాకు ఫలానా ఆయన కనకాభిషేకం చేశాడని పొరపాటును కూడా ఎవరికీ చెప్పడు. నువ్వు గుప్త దాతవైతే అతడు గుప్త యాచకుడు అన్నాడు. భూషణం చెప్పిన దానికి తల ఆడించి ఊరుకున్న కోటయ్య ఆ మన్నాడు రాముడిని నందలూరు వెళ్ళి ఈ ఎల్లన్న గురించిన వివరాలన్నీ సేకరించుకురమ్మని చెప్పాడు. రాముడు ఆ సాయంకాలమే నందలూరు నుంచి తిరిగి వచ్చి కోటయ్యకి ఎల్లన్న గురించిన సమస్త సమాచారం వినిపించాడు. ఎల్లన్నకు వార్ధక్యం వస్తుండగా భార్య చనిపోయింది. అతడికి 4 కొడుకులు. అందరూ అంతో ఇంతో ఆస్తిపరులు. అయితే ప్రస్తుతం ఎల్లన్న నివాసం ఇంటి పెరట్లోని పశువుల పాక. అతడి కోడళ్ళు అందరూ తినగా మిగిలిపోయిన ఇంత అన్నం కూరలు తెచ్చి అతడి పళ్ళెంలో వేసిపోతూ ఉంటారు. ఎల్లన్న వాటిని కుడితి తొట్లో పడేసి వాళ్ళు వీళ్ళు ఎంతో అభిమానంతో ఇచ్చిన కానుకలు డబ్బులతో పూటకోళ్ల ఇంట్లోంచి అన్నం కూరలు తెచ్చుకొని రహస్యంగా తింటూ ఉంటాడు. ఈ పరిస్థితిని సహించలేకే ఎల్లన్న మొహమంతా గంటు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కోటయ్య బాగా ఆలోచించి రాముడికి కొంత డబ్బిచ్చి ఎల్లన్న ఇంటికి వెళ్ళి తను చేయవలసిందేమిటో చెప్పి ఆ రోజే నందలూరు పంపించాడు. రాముడు ఎల్లన్న ఇంటికి చేరేసరికే అతని కొడుకులు 4 ఇంట్లోనే ఉన్నారు. రాముడు వాళ్లతో, ఇది చాలా కాలం నాటి సంగతి. ఒకసారి మా నాన్న చిన్నతనంలో కాలవలో ఈతకు వెళ్ళి వాలున్న పడి కొట్టుకుపోతూ ఉంటే మీ నాన్న ఆయన్ని కాపాడి ప్రాణదానం చేశాడట. మా నాన్న ఈ మధ్య చనిపోతూ ఈ విషయం నాతో చెప్పి తనకు ప్రాణదానం చేసినందుకు కృతజ్ఞతగా ఎల్లన్నకు బ్రతికి ఉన్నంత వరకు నెల కొంత డబ్బు ముట్టజెప్పమని నా నుంచి మాట తీసుకున్నాడు. ఇక నుంచి నేను నెల వచ్చి ఎల్లన్నకు కొంత డబ్బు ఇచ్చిపోతూ ఉంటాను. ఇది విన్న ఎల్లన్న కొడుకులు ఎంతో సంతోషంతో ఎగిరి గంతేసి ఎల్లన్నను పశువుల పాక నుంచి తీసుకొని వచ్చి, నాన్న ఇక నుంచి నీ పడక ఈ పట్టె మంచం మీద అంటూ మంచం మీద కూర్చోబెట్టి, ఈనాడు మొదలు నువ్వు
ఇక నుంచి మాతో పాటు ఇంట్లోనే ఉండు. నీకేం కావలసి వచ్చినా మమ్మల్ని అడుగు. నీకు తినాలని అనిపించిందల్లా కోడళ్ళని అడిగి చేయించుకొని తిను. మనవలు మనవరాళ్ళు ఇతరత్రా నీ అవసరాలన్నీ చూస్తూ ఉంటారు అని చెప్పారు. జరిగిందేమిటో ఎల్లన్నకు అర్థం కాకపోయినా ఈనాటి నుంచి తన కష్టాలు గట్టెక్కాయని గ్రహించాడు. ఎల్లన్న మొహంలో ఎంతో కాలానికి కొద్దిగా మెరిసిన సంతోష ఛాయలుగా చూసిన రాముడు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి కోటయ్యకు ఎల్లన్న సంతోషాన్ని గురించి చెప్పాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న భూషణంతో కోటయ్య, చూసావా, ఎల్లన్నను సంతోషపెట్టాను అన్నాడు. భూషణం అయిష్టంగా మొహం పెట్టి చిట్లించి, అయితే బావా, ఎల్లన్న కాలం చేసే వరకు నీ దానం ఇలానే సాగుతూ ఉంటుందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు కోటయ్య భూషణం భుజం తట్టి, మనం జలాశయాలకు ఆనకట్టలు ఎందుకు కట్టిస్తాం? నీటిని నిల్వ చేసి తగిన వనరులు వాడుకోవటానికే కదా. అలాగే నా ముందు 7 తరాల వాళ్ళు ధర్మంగా సంపాదించి కూడబెట్టిన ధనాన్ని అలా ఓ మూలన దాచేస్తే ఎవరికి మాత్రం ఏం ఉపయోగం, ఏం మేలు జరుగుతుంది? ఇలాంటి సత్కార్యాలకు కొంతైనా వెచ్చిస్తే పుణ్యము పురుషార్థము దక్కుతుంది. ఏమంటావు అన్నాడు. బావా, నీతో వాదించటం నా చేత కాదు, నన్ను ఇంతటితో వదిలేయి అంటూ భూషణం కండువా దులిపి భుజాన వేసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. బావమర్ది ప్రవర్తనకు కోటయ్య పెద్దగా నవ్వి, సరే, ఎల్లన్న లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైనా కనిపిస్తే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు అని అన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.